హాయ్ అండి అందరికీ. సమ్మర్లో ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోయి ఇంకొక రెసిపీ అండి, మెంతి కూర టమాటా పచ్చడి. ఇది కూడా త్వరగానే అయిపోతుంది. పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకోవడమే ఫస్ట్ అయితే ప్రొసీజరు. పల్లీలు వేయించి పెట్టుకోవాలి, నువ్వులు కూడా వేయించి పెట్టేసుకోవాలి. ఇదంతా మీకు చూపించేది పోపు సామాను. ఇదంతా పోపు కోసం. ఫస్ట్ ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి వేగుతుంది చూడండి, అది చిట్పట్లాడుతుంది కొంచెం, అందుకోసం నేను లిడ్ పెడుతున్నా. లిడ్ పెట్టాను చూడండి. వేగిపోయింది పచ్చిమిర్చి. అలా వేగాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఫస్ట్ టమాటానే వేయాలి. మెంతికూరలో మెంతికూర వేయద్దు, ఫస్ట్ టమాటాని. టమాటా కొంచెం ఉడికాకని మెంతికూర వేసుకోవాలి. టమాటా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో ఫస్ట్ టమాటా వేసేయండి. ఒక 5 మినిట్స్ అది ఉడికిన తర్వాత మెంతికూర కూడా అందులోనే వేసేయండి. టమాటా ఇష్టం లేని వాళ్ళు మెంతికూర కొంచెం ఒక చిన్న రెక్క చింతపండు వేసేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు, బాగుంటుంది. నేను అలా చేస్తాను, ఇలా కూడా చేస్తాను. ఒకసారి అలా ఒకసారి ఇలా. పిల్లలకి రోజు ఒకటే పెడితే ఇష్టపడరు కదా, కానీ ఆకుకూరలు ఎలా అయినా తినిపించాలి. సో ఒకసారి అలా చేస్తాను, ఒకసారి ఇలా. ఆకుకూరలు పిల్లలకి పెట్టాలని డాక్టర్స్ చెప్తారు కదా, అందుకని అలా చేస్తాను. నీలోపు అది చల్లారేలోపు, మెంతికూర టమాటా చల్లారేలోపు పోపు పెట్టేసుకుంటున్నా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, పోపులోకి ఇవన్నీ వేసి కలిపేసుకోండి. తర్వాత ఒక 2 రెక్కలు వెల్లుల్లిపాయ తింటే ఓకే, తినరనుకుంటే అది కూడా దంచి వేసేయండి. మిక్స్ అయిపోతుంది, సో పిల్లలకి ఏమీ తెలియదు. తర్వాత ఫస్ట్ నువ్వులు వేసి మిక్సీ పట్టుకోవాలి, తర్వాతనే మిగతా ఐటమ్స్ వేయాలి. ఎందుకంటే నువ్వులు అన్నీ ఒకసారి వేస్తే మిక్సీ అవ్వదు నువ్వులు సరిగా, అందుకని ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా, మెంతికూర, కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోండి. ఇలా వస్తుంది కొంచెం బరకగా. అలా ఇష్టపడితే ఓకే, తింటారనుకుంటే ఓకే, లేదంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. మా పిల్లలు తినరని నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇలా వస్తుంది. తర్వాత పోపు చల్లారాక ఇందులో వేసేసుకోవడమే. పోపు కొంచెం చల్లారాక ఇందులో వేసేసుకోవడమే. మెంతికూర టమాటా పచ్చడి రెడీ. మీకు ఈ పచ్చడి నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. మీకైతే ఈజీగా క్విక్గా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. పిల్లలు ఆకుకూరలు తినరు అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.